సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు, నాయన మారని మాట తప్పని దేవుడు, మంచి దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, ఆయన మీ రక్తం ఇచ్చి మమ్మల్ని అందరినీ కొనుక్కున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి సరుప ఈశ్వర రాకలు ఈ గృహంలో నాయన రాగలటకు మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు. ఏ బిడ్డలు ఇక్కడ నివసించి నాయన మిమ్మల్ని ఘనపరిచి మహింపరిచి ఆశీర్వదింపబడి ప్రభా ఈ గృహం అంతటితో మీ కలవ రక్తానికి రక్షించండి. బిడ్డలకి ఎంతో సంతోషము, సమాధానం, ఆశీర్వాదములు, దీవెనలు, మీ కృపాక్షేమములు దయచేయండి నాయన. మరి మీ దాసుడు కూడా వచ్చి చక్కగా వాక్యం చెప్పి ప్రార్థించే విషయాలు కృపనిచ్చారు. మీ దాసునికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నూతన శక్తితో ఇంకా నూతన బలంతో దీర్ఘాయుతో నింపండి నాయన. కుటుంబం విషయంలో ప్రభావం నాగరాజు విషయంలో గొప్ప కార్యం చేయండి. ప్రభా విషయంలో కూడా అద్భుతం చేసి చక్కని సంతానాన్ని ఇచ్చి దీవించండి దేవా. మీకు స్తోత్రములు. దమయంతకం కూడా మంచి ఆరోగ్యంతో కాపాడండి నాయన. మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మరి మీ నాయన చిన్న బాబు కొరకు నేను అనుకున్న కొరకు ప్రార్థిస్తాం. వారికి ప్రేమించి ఇచ్చిన బాబుని తీసుకొని ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన మంచి ఆయుష్ ఆరోగ్యాలతో కాపాడి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి మీ దేవుని సమృద్ధిగా ఇచ్చేయండి నాయన. మరి కుమారి తన భక్తి వారి కొరకు కూడా ప్రార్థిస్తాం. వారికి ఇచ్చిన బాబుని పెట్టుకోవడం మీకు వందనాలైనా. వారి సంతోషాన్ని కూడా మీరు పరిపూర్ణం చేసే దేవుడు, మీ సొంత సమయంలో బిడ్డలు మీరు దర్శించే దేవుడు నాయన. జ్ఞాపకం చేసుకునే దేవుడు, మేలు చేసే దేవుడు. వారి కుటుంబాన్ని కూడా నిశ్చయంగా ఆశీర్వదించండి బిడ్డలు. మరి నాయన కుటుంబంతో సంతోషించి ఆనందించి నాయన మరి బిడ్డలు వారి గృహాలకు పిలిచిండగా క్షేమమైన ప్రయాణం మీరు అనుగ్రహించండి నాయన. మీరు తోడుగా ఉండండి. క్షేమంగా ఇంటికి చేరి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం దయచేయండి. రాత్రంతా కాపాడండి. ఉదయంలో లేచి నేను మిమ్మల్ని స్తుతించి మరి మందిరాలకు సిద్ధపడటం కూడా కృప దయచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామం, అద్భుతమైన ఆశ్చర్యమైన నామం ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.